రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్రప్రదేశ్‌లో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరపలేని వర్షాలు రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాలైతే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దీంతో అటు ప్రాజెక్టులో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండు కుండల్లా తలపిస్తున్నాయి. ఇప్పటికే అటు ఏలూరు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో 4 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాశయాలన్నీ నిండు కుండల్లా తయారవడం, వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. ఇప్పటికే అటు పెదవాగుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యన ఉన్నటువంటి పెదవాగుకు సంబంధించి కట్ట తెగడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడులో అటు దాదాపు 14 గ్రామాల పాటు నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో నీట మునిగిపోయిన ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలను ఇప్పటికి కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అటు పోలవరం ప్రాజెక్టులోను అదేవిధంగా ఇతర ప్రాజెక్టులన్నింటిలో కూడా నిండు కొండల నీళ్ళన్నీ కూడా చేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం తమ్మిలేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏలూరు కాలువ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. తమ్మిలేరు ప్రాజెక్టుకు సంబంధించి గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రధానంగా వాటర్ అంతా వచ్చి చేరుతూ ఉంది. ముఖ్యంగా ఈ తమ్మిలేరు ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ ఉన్నటువంటి సత్తుపల్లి, బేతుపల్లి నుంచి ఒక ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన నీరు ఎక్కువగా తమ్మిలేరు ప్రాజెక్టుకు చేరుతుంది. అయితే తమ్మిలేరు ప్రాజెక్టుకి సంబంధించి మొన్నటి వరకు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు చేరపోయినప్పటికీ పైన ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తెలంగాణలో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో తమ్మిలేరుకు కూడా నీరు వచ్చి చేరుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తమ్మిలేరుకి మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి 3 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పటికీ 1.70 టీఎంసీల నీరంతా కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 2 గేట్లను ఎత్తి నీరుని కిందకి దిగువకి అధికారులు వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి 355 అడుగులు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతం ఇప్పుడు 347 అడుగుల వరకు కూడా నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకి సంబంధించి అధికారులు నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇది ప్రధానంగా తమ్మిలేరు ప్రాజెక్టు ఏలూరు జిల్లా నుండి ఏలూరు నగరం గుండా వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే 2020లో తమ్మిలేరు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో అప్పుడు సడన్గా నీటినంతా కూడా కిందకి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 24,000 క్యూసెక్ల నీటిని అప్పుడు ఒకేసారి విడుదల చేయడంతో అటు ప్రమాద హెచ్చరికలు ఏమీ జారీ చేయకుండా అప్పుడు నీటిని విడుదల చేయడంతో ఏలూరులో దాదాపు 50% వరకు కూడా అటు కాలనీలు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. కొన్ని రోజుల పాటు అందరూ కూడా అవస్థలో పడ్డ పరిస్థితి. ఎందుకంటే అప్పుడు తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి 24,000 క్యూసెక్ల వరద నీరంతా కూడా ఏలూరుకి చేరడంతో ఏలూరులో ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో కట్టకు సంబంధించి అవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఏలూరు నగర వ్యాప్తంగా కూడా దాదాపు 50% వరకు మునిగిపోయిన పరిస్థితి. అప్పుడు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా ఈ తమ్మిలేరు ప్రాజెక్టుకి సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ముంపు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ముందస్తు చర్యలకు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం తమ్మిలేరు సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఏలూరులో ఉన్నటువంటి ఈ కెనాల్కి సంబంధించి పైన ఎగువనంతా కూడా గుర్రపు డెక్క తూటు అంతా పెరిగిపోయింది. గత 4 రోజుల నుంచి కూడా అదంతా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదంతా కూడా తొలగించడం కూడా కష్టసాధ్యం అవుతున్నట్టు కూడా చెప్పొచ్చు. దాదాపు తమ్మిలేరు ప్రాజెక్టు కట్టి ఇన్నాళ్ళు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి కానీ నిర్వహణకు సంబంధించి కానీ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నిధులు విడుదలైనా సరే దుర్వినియోగం అనే ఒక విమర్శలు ఉన్న నేపథ్యంలో తమ్మిలేరు ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఈ నీరంతా కిందకు దిగువకు ఒక్కసారిగా రావడంతో పరివాహక ప్రాంతాలకు సంబంధించి అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే కట్ట ప్రాంతాలు ఉంటాయో ఏలూరుకి సంబంధించి ఏలూరు రూరల్ కానీ అదేవిధంగా సిటీకి సంబంధించి కట్ట ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంచనాలు వేస్తున్నారు. మరోవైపు కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే కట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి పాయింట్లు ఉంటాయి, వీక్ పాయింట్లు ఉంటాయో వాటన్నింటి కూడా గుర్తించి అక్కడ అధికారులు చర్యలు చేపట్టేలాగా ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు పూర్తి పర్యవేక్షణ చేసి ముందస్తు చర్యలు అయితే చేపడుతున్న క్రమంలో ఇప్పుడు తమ్మిలేరు ప్రాజెక్టుకి సంబంధించి నీరంతా కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ అటు ప్రాజెక్టుకి సంబంధించి నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఎగువన ఇప్పటికీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణలో ఇప్పటికీ కూడా
వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోన ఆ నీరంతా కూడా, ఎందుకంటే బేతుపల్లి నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ప్రాజెక్టుకి చేరుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుకి నీటి నిలువ ఇంకా సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సామర్థ్యానికి దగ్గరగా నీటి నిల్వలు వస్తున్న క్రమంలో ఇప్పటికి వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్నారు. ఇంకా వర్షాల పైన ఎగువన వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ నీరంతా కూడా తమ్మలేరు ప్రాజెక్టుకి భారీగా చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఏలూరు ఈ ప్రాంతాల గుండా వెళ్ళి కొల్లేరులో కలవాలి. కానీ నిర్వహణ లోపాలు సమస్యలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది. కాబట్టి అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కట్ట ప్రాంతాలకు సంబంధించి వీక్గా ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి కట్ట ప్రాంతాల వద్ద ముందస్తు చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా 2020లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైతే తమ్లేరు ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వను దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పటికైతే అధికారులందరూ చర్యలు చేపడుతున్నారు. అయితే ముంపు గ్రామాలకు సంబంధించి ముందుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి కానీ కాలువలకు సంబంధించి కానీ ఎవరో కూడా ఇక్కడికి రాకూడదని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న క్రమంలో ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు తమ్లేరు ప్రాజెక్టుకి నీరు సామర్థ్యం పెరుగుతున్న దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తమ్లేరు ప్రాజెక్టుకి సంబంధించి మరికొద్ది రోజులు వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టి అంత ప్రతిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడైతే ప్రస్తుతం మనకి తమ్లేరు వద్ద కనిపిస్తోంది. వీడియో చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.